కాంట్రవర్సీ ఉంటుంది కదా, దానిపైన ఏమంటారు? అది సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి యువ పురుషుల్లో ఉన్నట్టు ఆ చూపు అది లాస్ట్ వీక్ నుంచి కొంచెం వైరల్ అయింది. ఎందుకు సడన్ గా నైట్ సినిమాలో రావడంతో అది ఒక ప్లాన్గా చేసేవారు అనేది. యాక్చువల్లీ ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి, అదే డైలాగ్తో. అంటే ఒకటి ట్రోలింగ్కి ఇమిటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇమిటేషన్ అంటే గొప్ప గొప్ప యాక్టర్స్ ఇమిటేషన్ చేస్తారు చాలామంది. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో మనం చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ని చేశాను. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ స్పేస్లో చేసింది. ఇది ఏదో ఎవరినో తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా ప్రమోషన్ మెటీరియల్లో కూడా కృష్ణ గారిని చేసాము, చిరంజీవి గారిని చేసాము, అండ్ సినిమాలో కూడా చేసాము. వాళ్ళందరూ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫన్ స్పేస్ అంతే తప్ప అదే ట్రోలింగ్ వేరే, ఇమిటేషన్ వేరే. ఇమిటేషన్ డెఫినెట్లీ అందరూ గ్రేట్ యాక్టర్స్ కాబట్టి ఇమిటేట్ చేస్తాం. పోతే ఏంటంటే టీడీపీ వాళ్ళు రెండు వర్గాలుగా టీడీపీ సోషల్ మీడియాలో బాగా కామెంట్ చేసుకోవటము, ఇది వాంటెడ్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఇదైతే బాగా అయితే అవుతుంది. అవునే ఏం చేస్తామన్నది అంటే కావాలని చేస్తే అలా తప్పుగా అనుకున్నాను పాప. అలా మాకు ఉద్దేశం అది లేదు. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అది ఇమిటేషన్ అనేది, మిమిక్రీ అనేది ఇప్పటి నుంచో చేస్తాం కదా. సత్య కూడా 100 సినిమాలో చేశాడు అలాంటివి. బట్ జన థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మాకు ఫస్ట్ ఏం చెప్పాలంటే అసలు జీరో డిస్రెస్పెక్ట్ ఎవరి మీద, అది మాత్రం మా మైండ్ అసలు అది ఉంటుందండి.